ఒక అడవిలో ఒక గాడిద అస్తమానం ఆ అడవికి రాజైన సింహాన్ని మాటలతో గేలి చేసేది. సూటిపోటి మాటలనేది తన వెనుక ఉన్న ఒక 4 జంతువుల బలంతో ఆ యొక్క సింహాన్ని అస్తమానం గేలి చేసేది. ఈ సింహం మన అడవికి రాజుగా పనికిరాడు, నన్ను రాజుగా చేస్తే నేను దీనికన్నా చాలా బాగా పరిపాలిస్తాను అని అస్తమానం అరుస్తూ ఉండేది. ఇది చూసి కూడా ఆ సింహం ఏమనకుండా తన పనేదో తను చేసుకుంటూ పోయి అడవిలో ఆ రాజులాగా అలాగా తను ఒక వెలుగుతూ ఉండేది. ఈ యొక్క గాడిదకి సింహం ఏమనకుండా ఉంది కదా అని చెప్పి ఇంకా 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 రెచ్చిపోతూ విపరీతంగా సింహంపై అరుస్తూ సింహం ఎందుకు పనికిరాదని, దానికి ఏం చేత కాదని అరుస్తూ తిరిగేది. ఇది గమనించిన రాజు యొక్క మంత్రి ఏనుగు రాజుని అడిగింది, అంటే సింహాన్ని, నువ్వు ఎందుకు ఆ గాడిదని ఉపేక్షిస్తున్నావు? నీ ఒక్క పంజా పడితే అది నేల ఖర్చుకొని పోతుంది, లేదా నీకు వీలు కాదంటే నాకు చెప్పు, నా కాలుతో తొక్కి దాన్ని నజ్జి చేసేస్తాను అని ఏనుగు అన్నప్పుడు సింహం, నేను సింహాన్ని, ఒక రాజుని, నేను గాడిదతో పోరాడడానికి పుట్టలేదు. అయినా నేను గాడిదతో పోరాడితే అడవిలోని మిగతా జంతువులన్నీ సింహానికి ఏం పని పాట లేదా, ఈ గాడిదతో పోరాడుతుంది అని మాట్లాడుకుంటారు. ఒకవేళ నా పోరులో ఆ గాడిద చనిపోతే ఆ గాడిద వర్గం వల్ల ఈ గాడిద ఒక అమర వీరుడు అని చెప్పేసి ఒక పెద్ద చర్చకి దారి తీస్తారు. దాన్ని ఒక అమర వీరుడిగా చిత్రీకరిస్తారు. అలా అని చెప్పి అలా జరిగిన తర్వాత మిగతా జంతువులు కూడా ఇలా అమర వీరుడిగా కావడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఆ గాడిద చుట్టూ నా 4 వల్ల నేను ఈ రాజ్యానికి రాజుని కాలేదు. నేను కష్టపడి అందరిని గెలిచి ఈ రాజ్యానికి రాజుగా అయ్యాను. నేను పుట్టింది ఒక గాడిదతో పోరాడటానికి కాదు. అది ఎంత వాగినా ఎంత అరిచినా ఆ గాడిద అరుపులతో మిగతా జంతువులకి ఏమీ కాదు. నేను పెట్టే ఒక గాండ్రింపు చాలు వాటికి నా విలువ ఏంటో తెలియదు అని ఈయనకి బదిలిచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు రాజకీయాలకి అన్వయం చేసుకుంటామంటారా? అంత మీ ఇష్టం, ఆలోచించండి. జై హింద్, జై భారత్.